హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎన్ఎఫ్వి నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం ఈరోజు బేసిక్స్ ఆఫ్ ఎన్ఎఫ్వి, అలాగే ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ఎఫ్వి అండ్ అలాగే కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ఎఫ్వి, సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ క్లాస్ అంతా వింటే మీకు నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ అనే టాపిక్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఎన్ఎఫ్వి. సో ఎన్ఎఫ్వి స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ అంటున్నాం. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. చూడండి, ఎన్ఎఫ్వి ఈజ్ ఏ నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్. సో సెకండ్ పాయింట్ ఏముంది? NFV is the concept of replacing dedicated network devices such as routers and firewalls with software running on general purpose CPUs or virtual machines operating on standard servers అంటున్నాం. సో ఎన్ఎఫ్వి కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఫిజికల్ డివైజెస్ లైక్ రౌటర్స్ అండ్ ఫైర్ వాల్స్ రిప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది కాన్సెప్ట్. సో మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే, నెట్వర్క్లో ఉన్న ఫిజికల్ డివైజెస్ లైక్ రౌటర్స్ని అండ్ అలాగే ఫైర్ వాల్స్ని సాఫ్ట్వేర్తో రిప్లేస్ చేయడానికి మనము ఈ ఎన్ఎఫ్వి కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏముంది? థర్డ్ పాయింట్, ఎన్ఎఫ్వి ప్రొవైడ్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ విచ్ ఎస్డిఎన్ కెన్ రన్ అని చెప్తున్నాం. సో ఎన్ఎఫ్వి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ? ఆన్ విచ్ ఎస్డిఎన్ కెన్ రన్. సో ఎస్డిఎన్ టాపిక్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్. సో ఈ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్లో మనము ఏంటి, ఎస్డిఎన్ కంట్రోలర్ అనేది యూజ్ చేసి ప్రాసెస్ అనేది జరుపుతాం. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. అండ్ లాస్ట్ వన్ ఏంటి? ఎన్ఎఫ్వి అండ్ ఎస్డిఎన్ ఆర్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ టు ఈచ్ అదర్ బట్ నాట్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అంటున్నాం. సో ఎన్ఎఫ్వి అండ్ ఎస్డిఎన్ వల్ల మనకి మ్యూచువల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, బట్ ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యి ఉండవు అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ పాయింట్. సో ఇవి మనకి బేసిక్స్ ఆఫ్ ఎన్ఎఫ్వి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటి? ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్గా 3 కీ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, ఇది ఎన్ఎఫ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీన్ని మనము ఎన్ఎఫ్విఐ అని అంటున్నాం. సో దీంట్లో మనకి 3 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 లేయర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ కీ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. సో ఈ ఎన్ఎఫ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్ఎఫ్విఐలో 3 లేయర్స్ ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్ రిసోర్స్ లేయర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి వర్చువలైజేషన్ లేయర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్చువల్ రిసోర్సెస్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఏంటి? హార్డ్వేర్ లేయర్. సో ఈ హార్డ్వేర్ రిసోర్సెస్ లేయర్లో మనకి దీంట్లో ఫిజికల్ డివైజెస్, సిపియూస్, ఫిజికల్ మెమరీ, ఫిజికల్ నెట్వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి హార్డ్వేర్ రిసోర్సెస్ లేయర్. చూడండి, ఇక్కడ కంప్యూటర్, స్టోరేజ్, నెట్వర్క్, సో ఈ రకంగా ఫిజికల్ మెమరీ, ఫిజికల్ స్టోరేజ్, ఫిజికల్ నెట్వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్చువలైజేషన్ లేయర్. సో ఈ వర్చువలైజేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫిజికల్ రిసోర్సెస్ డేటాని వర్చువల్ రిసోర్సెస్లోకి ట్రాన్స్మిట్ చేయడానికి మనము ఈ వర్చువలైజేషన్ లేయర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్చువల్ రిసోర్సెస్. సో ఇక్కడ చూడండి, వర్చువల్ కంప్యూటర్, వర్చువల్ స్టోరేజ్, వర్చువల్ నెట్వర్క్, సో ఇవన్నీ కూడా ఏంటి? వర్చువల్ రిసోర్సెస్. సో దీన్ని మనం వర్చువల్ రిసోర్సెస్ లేయర్ అని అంటాం. సో ఈ వర్చువల్ రిసోర్సెస్లో మనకి లైక్ వర్చువల్ మెమరీ, వర్చువల్ నెట్వర్క్ అండ్ వర్చువల్ కంప్యూటర్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎన్ఎఫ్విఐ కీ కాంపోనెంట్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఇది 3 లేయర్స్ గురించి. అండ్ నెక్స్ట్ సెకండ్ కీ కాంపోనెంట్ వచ్చేసి విఎన్ఎఫ్ అంటే ఏంటి అని అంటే, వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్స్ అని చెప్తున్నాం. సో ఈ విఎన్ఎఫ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఎన్ఎఫ్విలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వర్చువలైజేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉంది కదా ఎన్ఎఫ్వి. సో ఎన్ఎఫ్విలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వర్చువలైజేషన్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ విఎన్ఎఫ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది.
వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్స్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ కాంపోనెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ కీ కాంపోనెంట్ ఏంటి అంటే ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ అని చెప్తున్నాం. సో ఎంటైర్ మేనేజ్మెంట్ ఆర్ ఎంటైర్ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడానికి మనకి ఈ ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి సింపుల్గా నేను ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ మనం కీ ఎలిమెంట్స్, ఒక్కొక్క కీ ఎలిమెంట్ కీ కాంపోనెంట్ గురించి క్లియర్గా మనం ఇంకా తెలుసుకుందాం. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ఎఫ్వి. సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ఎఫ్విలో మన ఫస్ట్ కీ కాంపోనెంట్ ఏంటి ఆల్రెడీ చూసాం డయాగ్రామ్లో. ఎన్ఎఫ్విఐ అంటే ఏంటి, నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, ఎన్ఎఫ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఎన్ఎఫ్విఐలో ఆల్రెడీ మనం 3 లేయర్స్ ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ లేయర్ ఏంటి, హార్డ్వేర్ రిసోర్సెస్ లేయర్. సో దీంట్లో మనకి లైక్ సిపియు, హార్డ్ డిస్క్, నెట్వర్క్ రిసోర్సెస్ లైక్ రౌటర్స్ అండ్ ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పొచ్చు, హార్డ్వేర్ రిసోర్సెస్. సో అదే ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ఎన్ఎఫ్విఐ కన్సిస్ట్ ఆఫ్ హార్డ్వేర్ రిసోర్సెస్, సిపియు, స్టోరేజ్ రిసోర్సెస్, హార్డ్ డిస్క్ అండ్ నెట్వర్క్ రిసోర్సెస్ లైక్ రౌటర్, స్విచ్చెస్ అండ్ ఫైర్ వాల్స్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ లేయర్ ఏంటి, హార్డ్వేర్ రిసోర్సెస్. సో ఈ హార్డ్వేర్ రిసోర్సెస్లో మనకి సిపియు, స్టోరేజ్ రిసోర్సెస్, హార్డ్ డిస్క్, అలాగే రౌటర్స్, స్విచ్చెస్ అండ్ ఫైర్ వాల్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ లేయర్ ఏంటి మనకి అనంటే వర్చువలైజేషన్ లేయర్. సో ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్, ద సెకండ్ లేయర్ ఆఫ్ ఎన్ఎఫ్విఐ ఈజ్ ద వర్చువలైజేషన్ లేయర్ విచ్ సపరేట్స్ హార్డ్వేర్ అండ్ రిప్లేసెస్ ఇట్ విత్ ది సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం. సో సెకండ్ లేయర్ అనేది వర్చువలైజేషన్ లేయర్. ఇది ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్ని సాఫ్ట్వేర్తో రిప్లేస్ చేయడానికి మనము అంటే సాఫ్ట్వేర్ని రిప్లేస్మెంట్ చేయడానికి మనకి ఈ వర్చువలైజేషన్ లేయర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ చూడండి, ద థర్డ్ లేయర్ ఆఫ్ ఎన్ఎఫ్విఐ ఈజ్ వర్చువలైజ్డ్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఎ వర్చువల్ కంప్యూటర్స్, వర్చువల్ నెట్వర్క్స్ అండ్ వర్చువల్ స్టోరేజ్ అని చెప్తున్నాం. సో థర్డ్ లేయర్ వచ్చేసి మనకి వర్చువల్ రిసోర్సెస్. సో ఈ వర్చువల్ రిసోర్సెస్లో మనకి వర్చువల్ కంప్యూటర్స్ కానీ, వర్చువల్ నెట్వర్క్స్ కానీ, వర్చువల్ స్టోరేజ్ ఇవన్నీ కూడా వర్చువల్ రిసోర్సెస్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఫస్ట్ కీ కాంపోనెంట్ ఎన్ఎఫ్విఐ గురించి. అండ్ సెకండ్ కీ కాంపోనెంట్ వచ్చేసి వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్. సో దీన్నే షార్ట్కట్లో మనం విఎన్ఎఫ్ అని చెప్పొచ్చు. సో వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్, ఈ విఎన్ఎఫ్ అనేది ఎన్ఎఫ్విఐకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విఎన్ఎఫ్ అనేది సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెట్వర్క్ ఫంక్షన్స్కి సాఫ్ట్వేర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం మెయిన్గా ఈ విఎన్ఎఫ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి విఎన్ఎఫ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఫంక్షన్. అలాగే విఎన్ఎఫ్ ఈజ్ ఎ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ ఓవర్ ది ఎన్ఎఫ్విఐ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి వర్చువల్ ఫైర్ వాల్, అలాగే వర్చువల్ రౌటర్. సో ఇవి వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్. అండ్ థర్డ్ కీ కాంపోనెంట్ వచ్చేసి ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ అని చెప్తున్నాం. సో ఈ ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే ఎన్ఎఫ్విఐలో ఉన్న రిసోర్సెస్ అంటే వర్చువల్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడానికి మనము ఈ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ కంట్రోల్స్ అండ్ మేనేజెస్ నెట్వర్క్ ఫంక్షన్స్ విత్ ఎన్ఎఫ్విఐ రిసోర్సెస్ అండ్ మానిటర్స్ ది వర్చువలైజేషన్ లేయర్ అని చెప్తున్నాం. రిసోర్సెస్ని మేనేజ్ చేసి మానిటరింగ్ చేయడానికి మనకి ఈ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విఎన్ఎఫ్ మేనేజర్ కాంపోనెంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే విఎన్ఎఫ్ లైఫ్ సైకిల్ని కూడా మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఇనిషియలైజ్ చేయడము, అప్డేట్ చేయడము, క్వెరీస్ రాయడము, టర్మినేట్ చేయడము.
సో దీన్నంతా కూడా మనకి విఎన్ఎఫ్ మేనేజర్ చూసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ మేనేజెస్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ విఎన్ఎఫ్ సర్చ్ యాజ్ ఇనిషియలైజ్, అప్డేట్, క్వెరీ, స్కేల్, టర్మినేట్ ఎక్సెట్రా అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి ఆర్కెస్ట్రేటర్. సో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే ఇదేం చేస్తుంది అంటే నెట్వర్క్ సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి, లైక్ పాలసీ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, మెజర్మెంట్ అండ్ టోటల్గా మనకి మానిటరింగ్ చేయడానికి మనకి ఈ ఆర్కెస్ట్రేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ మేనేజెస్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ నెట్వర్క్ సర్వీసెస్ విచ్ ఇంక్లూడ్స్ పాలసీ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ అని చెప్తున్నాం. సో ఇవి వచ్చేసి మనకి ఎన్ఎఫ్ఈ మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్లో 3 కాంపోనెంట్స్ గురించి. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము. ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్ టాపిక్లో ఫస్ట్ మనం బేసిక్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఈ గురించి చూసాం. అండ్ ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ ఆ తర్వాత కీ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ఎఫ్ఈ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్. అలాగే ఇది మెయిన్గా మనకి ఎన్ఎఫ్ఈ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే లైక్ ఫిజికల్ డివైజెస్ ఉంటాయి కదా, రౌటర్స్ అండ్ ఫైర్ వాల్స్. సో వీటిని సాఫ్ట్వేర్తో రిప్లేస్ చేయడానికి మనము ఈ ఎన్ఎఫ్ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎన్ఎఫ్ఈ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ఎన్ఎఫ్ఈ అండ్ ఎస్డిఎన్ వల్ల మనకి మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ ఈ రెండు కూడా ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యి ఉండవు. సో ఇవి మనకి కొన్ని పాయింట్స్. అండ్ ఆ తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎన్ఎఫ్ఈలో మనకి మెయిన్గా 3 కీ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఎన్ఎఫ్ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్ అండ్ అలాగే ఎన్ఎఫ్ఈ మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్. సో ఫస్ట్ కీ కాంపోనెంట్లో ఎన్ఎఫ్ఈలో మనకి 3 లేయర్స్ ఉంటాయి. హార్డ్వేర్ రిసోర్సెస్ లేయర్, వర్చువలైజేషన్ లేయర్ అండ్ వర్చువల్ రిసోర్సెస్. సో ఇవి వచ్చేసి మనకి 3 లేయర్స్. సో ఫస్ట్ లేయర్లో ఏంటి, హార్డ్వేర్ రిసోర్సెస్ లైక్ సిపియు, స్టోరేజ్ రిసోర్సెస్, హార్డ్ డిస్క్, నెట్వర్క్ రిసోర్సెస్ అంటే రౌటర్స్, స్విచ్చెస్ అండ్ ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ లేయర్ అనేది వర్చువలైజ్డ్ లేయర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనకి లైక్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డివైజెస్ని సాఫ్ట్వేర్తో రిప్లేస్ చేయడానికి మనకి ఈ వర్చువలైజేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి మనకి వర్చువల్ రిసోర్సెస్ అంటే లైక్ వర్చువల్ కంప్యూటర్స్ కానీ, వర్చువల్ నెట్వర్క్స్ కానీ, వర్చువల్ స్టోరేజ్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి థర్డ్ లేయర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కీ కాంపోనెంట్ ఎన్ఎఫ్వి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ సెకండ్ కీ కాంపోనెంట్ వచ్చేసి వర్చువలైజ్డ్ నెట్వర్క్ ఫంక్షన్ విఎన్ఎఫ్. సో ఈ విఎన్ఎఫ్ ఏం చేస్తుంది అని అంటే మనకి ఎన్ఎఫ్విలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వర్చువలైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో అందుకే మనం ఈ విఎన్ఎఫ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, విఎన్ఎఫ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ నెట్వర్క్ ఫంక్షన్. అలాగే ఇది ఏం చేస్తుంది అంటే విఎన్ఎఫ్ ఈజ్ ఎ క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ ఓవర్ ది ఎన్ఎఫ్విఐలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి ఇది మెయిన్గా వర్చువలైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి వర్చువల్ ఫైర్ వాల్, అలాగే వర్చువల్ రౌటర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్. సో ఈ ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ కాంపోనెంట్లో మళ్ళీ మనకి 3 కీ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్, విఎన్ఎఫ్ మేనేజర్ అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి ఆర్కెస్ట్రేటర్. సో ఈ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అనేది ఏం చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ చూడండి, రిసోర్సెస్ని కంట్రోల్ చేయడానికి మనకి మెయిన్గా ఎన్ఎఫ్విఐలో ఉన్న రిసోర్సెస్ని కంట్రోల్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి మనకి ఈ వర్చువలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎన్ఎఫ్ మేనేజర్. సో ఇదేం చేస్తుంది అంటే విఎన్ఎఫ్ లైఫ్ సైకిల్ని కూడా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఇనిషియలైజ్ చేయడము, అప్డేట్ చేయడము, క్వెరీస్ రాయడము అండ్ టర్మినేట్ చేయడము, ఇదంతా కూడా విఎన్ఎఫ్ మేనేజర్ వర్క్. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి ఆర్కెస్ట్రేటర్. సో ఆర్కెస్ట్రేటర్ ఏం చేస్తుంది అనంటే ఇట్ మేనేజెస్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ నెట్వర్క్ సర్వీసెస్. సో నెట్వర్క్ సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే విచ్ ఇంక్లూడ్స్ పాలసీ మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, మెజర్మెంట్ అండ్ మానిటరింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఎన్ఎఫ్వి మేనేజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ కీ కాంపోనెంట్ గురించి. సో ఈ క్లాస్లో మనము ఎన్ఎఫ్వి టాపిక్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.